జగన్ తో పెద్ద సమస్య ఇదే. రాజకీయాల్లో గెలవాలంటే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, ప్రజల అభివృద్ధి కృషి చేస్తూ వాళ్ళ మద్దతు పొంది మళ్లీ ఎన్నికల్లో గెలవడం. ఇది ఉత్తమ మార్గం. అయితే ఒక్కోసారి అభివృద్ధి చేసినా కానీ ఆ అభివృద్ధి ప్రయోజనాలు ప్రజలకు నేరుగా అందకపోతే ఎన్నికల్లో ఓడిపోవచ్చు కూడా. ఇక రెండో మార్గం ఉంది. ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టి వాళ్ళకి ఎదిగే అవకాశం లేకుండా చేసి వాళ్ళు ఎప్పటికీ ప్రభుత్వం విధిలించే ఎంగిలి మెతుకులకు ఎదురు చూస్తూ బతికేలా చేయడం. అలా ఎంగిలి మెతుకులు విధిలించడమే గొప్ప పాలన అంటూ సొంత మీడియాలో భజన చేయించుకోవడం. ఈ మోడల్ 1990ల దాకా బాగా సక్సెస్ఫుల్ గా నడిచింది. ఆ తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. దేశంలో మధ్యతరగతి పెరిగింది. ప్రజల ఆశలు పెరిగాయి. దాంతో ఈ మోడల్ కి కాలం చెల్లింది. కానీ జగన్ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక 5 ఏళ్లు బటన్ నొక్కుతూ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఇవి జస్ట్ ఆరోపణలు కాదు. జగన్ ఈ వికృత మనస్తత్వానికి కొన్ని సాక్ష్యాలు చూద్దాం. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో సుమారు 1 కోటి మంది ఆధారపడి బతుకుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు నెలకి కనీసం 20,000 దాకా సంపాదించుకునేవారు. కష్టపడి బతుకుతున్న వీరిపై జగన్ కన్ను పడింది. అంతే, హఠాత్తుగా ఇసుక పాలసీ మార్చేశారు. కొత్త పాలసీ తీసుకురాకుండానే ఉన్న పాలసీని రద్దు చేశారు. దీంతో రాష్ట్రంలో ఇసుక బంగారం అయింది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాపీ మేస్త్రులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, పెయింటర్లు ఇలా 72 వృత్తుల వాళ్ళు పనులు లేక పస్తులు పడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా 1 కోటి మందికి తాత్కాలికంగా ఉపాధి లేకుండా చేసి పేదలు ఆర్థికంగా ఎదగకుండా జగన్ అడ్డుపడ్డారు. భారీ పరిశ్రమలు వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే పేదరికం తగ్గిపోతుంది. పేదరికం తగ్గిపోతే జగన్ నొక్కే బటన్ కి ఆశపడేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే రాష్ట్రంలో యువత ఎదగకూడదు అని ఫిక్స్ అయిన జగన్ కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా అప్పటికే ఉన్న పరిశ్రమలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశాడు. ఇక ఇసుక ఆపేసిన, పరిశ్రమలు తరిమేసిన, రాష్ట్రంలో ఏవో ఒక పనులు చేస్తూ చాలా మంది జీవనం సాగించేవారు. జగన్ వీళ్ళను కూడా వదలలేదు. లిక్కర్ పాలసీని మార్చి జే బ్రాండ్ నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మి అటు ప్రజల ఆరోగ్యం, ఆదాయం రెండు నాశనం చేశాడు. విద్యారంగాన్ని ఏదో ఉద్ధరిస్తున్నాను అని ప్రచారం చేసుకోవడానికి స్కూల్ బిల్డింగ్లకి పార్టీ రంగులు వేసి అడవుడు చేశారు తప్ప కొత్తగా ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రాష్ట్ర సంపద అంతా తన దగ్గరే ఉండాలని, ప్రజలు తాను విసిరేసే బిస్కెట్ల మీద ఆధారపడి బతకాలి అనేది జగన్ ఆలోచన. జగన్ తో అసలు సమస్య ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.